సహోదరులారా, ఈరోజు మనం బైబిల్ స్టడీస్లో ఉన్నాం. దేవుని కృపలో ఈరోజు 26వ తేదీ ఆగస్టు మాసంలో ఉన్నాం. మరి మనం ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీస్ నేర్చుకుందాం. ఇందులో ఏదో ఒక కొత్త విషయం, మనం కొత్త విషయం ప్రతిరోజు నేర్చుకునేవారమే. మనం అందరం సేవకులు, మన బోధకులు, టీచర్స్ అండ్ ప్రీచర్స్, ఎవాంజలిస్ట్, ఎంతో బాధ్యత కలిగి పనిచేసేవారు ఉన్నారు. కాబట్టి ఎంతో నేర్చుకొని మళ్ళీ ఇతరులకు ప్రకటించవలసిన పని, భారం మనకుంది. ప్రియమైన సహోదరులారా, మనము సంవత్సరాలుగా, నెలలుగా మారే వారంలో 1-2 మీటింగ్లో బైబిల్ స్టడీ చేస్తున్నాం. సాటర్డే ఆన్లైన్ క్లాస్ కాయలు గారు, పూర్ణచంద్ర అనువాదం చేస్తారు. ప్రతి మంగళవారము మనం బైబిల్ స్టడీస్ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ క్లాసులో నేర్చుకుంటున్నాం. అయితే మరి విశేషంగా ఇప్పుడు బుధవారం కార్యక్రమం షిఫ్ట్ చేయబడింది. ప్రతి బుధవారం మనము యొక్క బైబిల్ స్టడీస్లో అనేక విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మన ప్రీచర్స్ మనం నేర్చుకొని ఇతరులకు తెలియచేయాలి, సువార్త వ్యాపకం చేయాలి, అనేక మందిని పురికొల్పే విధంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రోత్సాహకరమైన ఈ కార్యక్రమంలో మనం ఉండగా గత కొన్ని రోజుల క్రితం మనం ఎపిసిలు రాసిన పత్రికలో అనేక పాఠాలు నేర్చుకున్నాం. యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఆ వర్తమానాలు. దాదాపు ఎఫ్సి పత్రికలో 7-8 మెసేజ్లు ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి. తర్వాత ఈరోజు కూడా ఎఫ్సి పత్రికలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇంతకుముందు క్లాసులో ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైందని పార్ట్ 1 చెప్పుకున్నాం. ఆ పాఠము చాలా బాగున్నాయి, చాలా భాగాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ నుండి ప్రారంభించుకుందాం. పార్ట్ 1 మాత్రమే ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని మనం పోయిన బైబిల్ క్లాసులో నేర్చుకున్నాం. అయితే ఈ రోజున ఎఫ్సి పత్రికలో ఉన్న ఒక వర్తమానాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ వర్తమానం సేవకులందరకు, బోధకులందరకు, టీచర్స్ అండ్ ప్రీచర్స్, ఉపదేశకులకు చాలా ఉపయోగపడే గొప్ప వర్తమానం. ఇది అందరికీ తెలిసి ఉండాల్సిన, ఒక విధంగా చెప్పాలంటే ఇది బేసిక్స్, మూల పాఠాలు అనుకోవచ్చు. బాగా తెలిసి ఉండాలి ఈ విషయం. ఇది నేర్చుకొని మరలా మన స్థానిక సంఘాల్లో మరి సంఘ సభ్యులకు మనం తెలియచేయాలి. కాబట్టి వర్తమానం కూడా వాక్యానుసారంగా బైబిల్ చదువుతూ, మనం బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ మనము లేఖనాలు పరిశోధన చేద్దాం. అయితే ఈరోజు లేఖన భాగము దయచేసి గమనించండి. కీ వర్స్ ఏంటంటే మూల వాక్యము ఏంటంటే ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము మనము చదువుకుందాం. దయచేసి మీరు గమనించండి, నేనే చదువుతాను, మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథమును పరిశోధన చేయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 25వ వచనము మరి 26వ వచనం కూడా ఉన్నది. కాబట్టి మీరును గ్రంథమును చదవాలి. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. బ్లెస్సడ్ పీపుల్. ఈ లేఖనాలు చదువుతున్నామంటే గమనించండి. ఎఫ్సి పత్రికలో మనం చాలా పాఠాలు చెప్పుకున్నాం ఇంతకుముందు బైబిల్ స్టడీస్ లో. 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు వాక్య సందేశంలో ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నాము. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగానో నిర్దోషమైనదిగానో మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను. తండ్రైన దేవుని చిత్త ప్రకారము. సంఘము ఈ వాక్య భాగాల్లో చూసినట్టయితే సంఘమును క్రీస్తు ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు, ఇది కూడా మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మీకు అప్పగించెను. ఆ మంద విషయము జాగ్రత్త, బీ కేర్ఫుల్. సంఘ విషయంలో ఇది మనకు బాధ్యత అప్పగించాడు. పౌలు గారు ఎఫెసీలో ఉన్న పెద్దలకు తెలియజేస్తున్నాడు, ఈ సంఘం విషయంలో చాలా జాగ్రత్త. క్రీస్తు తన సంఘము కొరకు తన ప్రాణాన్ని శిలువపై అర్పించాడు. అనేకుల పాపుల కొరకు ప్రతిగా విమోచించటానికి తన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును శాపకరమైన శిలువ మీద తాను శిలువ మరణము పొందాడు. ఇది దేవుని కృప. అయితే ఈ విషయంలో ఈ వాక్య భాగాల్లో చూసినట్లయితే మనము అంశము ఎన్నుకుందాం. టైటిల్ చాలా ప్రాముఖ్యం. ఏ విషయం మీరు విన్నారో మీకు తెలిసి ఉండాలి. మిమ్మల్ని బయటకు వెళ్ళిన తర్వాత అడిగినప్పుడు ఈరోజు ఏ టాపిక్ జరిగింది అంటే చెప్పేవారికి ఉండాలి. ఏదో అయ్యగారు బాగా చెప్పాడు, బాగా విన్నాము, అది కాదు. ఈరోజు ఏదో ఒక రోజు మనకు దేవుడు సమయం ఇచ్చాడంటే ఏదో ఒక కొత్త విషయము, వీ షుడ్ నో న్యూ వర్డ్, న్యూ మెసేజ్, కొత్త వర్తమానం మనం నేర్చుకుంటా ఉండాలి. బైబిల్లోదే, బయటది కాదు. పరిశుద్ధ గ్రంథం సఫిషియంట్. పరిశుద్ధాత్ముడు రాసి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం మనకు సరిపోయిద్ది. ఇంకా బయట విషయాలు తీసుకొచ్చి కలిపి అవసరం లేదు. కలిపి చెరిపే వాళ్ళు ఉండకూడదు. అయితే ఇక్కడ ఈ 2 వచనాలను బట్టి ఏంటంటే మనం అంశం ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు, సంఘమును ప్రేమించినట్లు
మనము కూడా సంఘాన్ని ప్రేమించాలి. సంఘమును, క్రైస్తవులు సంఘమును ప్రేమించాలి. సంఘమును ప్రేమించాలి. ఇది క్రీస్తు సంఘమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనము కూడా సంఘాన్ని ప్రేమించాలి. ఇది అంశం. సంఘమును ప్రేమించాలి. మనము కూడా సంఘమును ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఇది వాక్యము. ధ్యానిస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరులారా గమనించాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. అయితే ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘం అంటే మనకు అందరూ తెలిసి ఉండాలి. సంఘం అంటే ఏంటి? ఎక్లేషియా, బయటకు పిలువబడిన వారు. మనం అనేక సార్లు చెప్పే ఎఫెసీ పత్రికలో లోకం నుండి ప్రత్యేకింపబడిన వారు, వాక్యానికి విధేయులైన వారు, రక్షింపబడినవారు, సంఘంలో చేర్చబడినవారు. లార్డ్ యాడ్ సోల్స్, ప్రభు సంఘంలో చేర్చబడినవారు. వీడు సంఘము. అయితే సంఘాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. అయితే మనం సంఘాన్ని ప్రేమించాలి. మనం సంఘాన్ని ప్రేమించాలి అని అంటే కొందరు ఈ విధంగా అనుకోవాలి, సంఘం నాకేమిచ్చిందండి అనుకోవచ్చు. సంఘం నాకేమిచ్చింది? అలా బైబిల్ జ్ఞానం కలిగిన వారు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయటము చూచాం. ఎందుకంటే సంఘం అనేది ప్రియమైన సహోదరులారా చాలా ప్రాముఖ్యమైన విషయము. సంఘము అనేది దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలో దేవుడు ఆలోచన చేసి, ప్రణాళిక చేసి, ప్రవచించి, వాగ్దానం చేసి నెరవేర్చాడు. ఈ కార్యక్రమంలో సంఘ స్థాపన కార్యక్రమంలో దేవత్వం ఉన్నది. ఎఫెసీ పత్రికలో మనం చదివాం. 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనంలో మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో మనకు అనుగ్రహించను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నదే. ఇందులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారు ముగ్గురు ఏకభవించి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ప్రణాళిక. ఇది గొప్ప మర్మము. ఇది గొప్ప మర్మము. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే. చూసినట్టయితే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 6, 7 వచనాల్లోనూ, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 11, 12 వచనాల్లో మనం చూసినట్టయితే ఇది గొప్ప మర్మము. క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నిత్య సంకల్పము. ఇది ఉచిత కృప. ఈ వచనాలు మీరు ప్రీచర్స్ మీకు తెలుసు, మీరు చదవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను వివరించాను కాబట్టి కేవలము రెఫరెన్స్ మాత్రమే వ్రాస్తున్నాను. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మరి ఈ విధంగా సంఘమును గురించి ఆలోచన చేశాడు. అది కూడా ఎప్పుడు
జగత్తు పునాది వేయబడకుంపే. 1 పీటర్ 1వ అధ్యాయము 18 నుండి 20వ వచనములో. అదేవిధంగా మనం చూసినట్లయితే పురాణ గ్రంథంలో కూడా 13వ అధ్యాయము 8వ వచనములో కూడా గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేర్లు రాయబడి ఉంటాం. 13వ అధ్యాయం 8వ వచనములో పేతురు భక్తుడు అంటాడు ఆ వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యము నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి అని మీరు ఎరగరా. అది జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది. పేతురు గారి ప్రసంగంలో కూడా అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు, అపోస్తలుల 2వ అధ్యాయం పేతురు గారి ప్రసంగంలో ఆయన మీరు సిలివేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను అంటాడు. తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23-24 వచనాల్లో కూడా అంటాడు, అది దేవుని సంకల్పము అంటాడు అన్నమాట. దేవుని సంకల్పము. ఇది సంఘాన్ని గురించి నేను వివరణ చేసి ఉన్నాను. నా ప్రియమైన సహోదరుడా, కాబట్టి ఏందంటే ఇది సంఘము, క్రీస్తునందు మనము రక్షింపటము, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని కృప. ఇది దేవుని కృప అండి. శిలువ మరణం నందుత దేవుని కృప. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములు అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన మనుషులందరకు మరణము రుచి చూచాడు. కాబట్టి మనము ఈ సంఘం అనేది క్రీస్తుది. క్రీస్తు తన ప్రాణమును శిలువ మీద అర్పించాడు, శిలువ రక్తము చిందించాడు. ఇదండి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ఇప్పుడు చూసినట్టయితే సంఘమును, ఇప్పుడు వస్తున్నాం టాపిక్. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయములో మనం చూస్తాం, యూదులు అన్ని జనులు ఒక్క శరీరంగా ఉంచి సమాధానం పరిచాడు. 3వ అధ్యాయంలో కూడా ఇది చదివితే మీకు తెలుస్తుందంటాడు. 4-5 వచనాలలో 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఇది గొప్ప మర్మము. తర్వాత 5వ అధ్యాయంలో మనం చదివినట్టు క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దోషము నిష్కలంకము పవిత్రంగా ఉండాలి, తన ఎదుట నిలబెట్టుకోవాలని తను తాను శిలువకు అప్పగించి ఉన్నాడు. అదేవిధంగా వాక్యంతో ఉతక స్నానం చేస్తున్నాడు. ఉతక స్నానం అంటే ఏంటి? నీళ్లతో కడిగేసినట్టుగా వాక్యముతో మనల్ని కడిగేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు అన్నమాట. అది వాక్యంతో శుద్ధి చేస్తున్నాడు. తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నారు. ఎందుకు? పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంక తన ఎదుట నిలబెట్టుకోవాలి. అందుకోసం సంఘాన్ని ఎంతో ప్రేమించాడు క్రీస్తు. కాబట్టి మనము కూడా మొట్టమొదటి భాగం క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో అది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సంఘాన్ని ప్రేమించాలి అన్నా. చంద్రన్ అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనము ఏమిటి? ముందు మనమేం తెలుసుకోవాలి. ఇది దేవుని ఉచిత కృప అని అనుకున్నాం. ఉచిత కృప, ఆ కృపలో వచ్చేవండి. అది
వాస్తవానికి ఇది అందరికి ఉంది. ఇది ఒక్కళ్ళకే ఎవరో ప్రత్యేకమైన వాళ్ళకి కాదు. మనుషులందరి కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించాడు. మనుషులందరి కొరకు టేస్టెడ్ డెత్ మనుషులందరి కొరకు మరణం రుచి చూచాడు. అందుకనే పేతురు గారి ప్రసంగంలో కూడా దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అందరి మీద సూర్యకాంతి ఉదయింపజేస్తున్నాడు, అందరి మీద వర్షము కురిపిస్తున్నాడు. అందులో దేవుని పక్షపాతం లేదు. అయితే ఈ సంఘ ప్రణాళికలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారెవరంటే వారే పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, అది తన సొత్తు. ఈ సొత్తుకు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి అందులో చేర్చబడిన మనము కూడా సంఘాన్ని ప్రేమించాలి. సంఘం నాకేమిచ్చిందండి అని అనొద్దు. అసలు దేవుని యొక్క ప్రణాళికలో సంఘంలో చేర్చబడటమే గొప్ప భాగ్యం. ఇది ఉచిత కృప. మరణము నుండి జీవంలోకి దాటాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఇది దేవుని కృప. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దయచేసి గమనించండి. సంఘము నాకేమిచ్చిందని కాదు, సంఘము కొరకు నేనేం చేయాలి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము క్రీస్తునందు మనం ప్రత్యేకమైన వారం. యు ఆర్ సమ్మన్ స్పెషల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనం ప్రత్యేకింపబడిన వారము క్రీస్తునందు. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు బైబిల్ బోధకులు కాబట్టి ఈ విషయాలు కూడా. సంఘానికి శిరస్సు క్రీస్తు, ఇది సంఘము అనుకుంటే శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తు సంఘము. కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం, సంఘమును తన శరీరమునకు శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ విషయము పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో. క్రీస్తు సంఘాన్ని గురించి, దేవుని గురించి, క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు గురించి తెలుసుకోవాలంటే మీ మనోనేత్రములో వెలిగింపడాలి అంటాడు. కాబట్టి ఈ సంఘము అనేది కొద్దిగా ఏంటి? సంఘమునకు క్రీస్తు ఎవరు? క్రీస్తు సంఘమునకు శిరస్సు. అందులో ఏం చేశాడు? తన రక్తమును చిందించాడు, కొన్నాడు. తన సొత్తు కదండి, తన సొత్తు. తర్వాత ఇంకేంటి? ప్రత్యేకింపడ్డవారు, ప్రత్యేక జనాంగం. ఇంకా చెప్పండి సార్. అందులో మనం శరీరంలో అవయములు పార్ట్స్. రోమ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనములు. అవయములు పార్ట్స్ అన్నమాట. అందరికీ ఒకే విధంగా లేదు, రకరకాల పనులు ఉన్నాయి కదా. ఆ పనులు ఎలా ఉన్నాయి? రోమపత్రిక 12వ అధ్యాయంలో 8, బోధించేవాడు బోధించుడు, హెచ్చరించేవాడు హెచ్చరించు, ఉపదేశం చేసేవాడు ఉపదేశం, పరిచర్య చేసేవాడు పరిచర్య, దేవుడు మనకి ఇచ్చిన తలాంతు చొప్పున పని చేసేవాడు. ప్రతి ఒక్కరికి పని ఉంది, పని లేదు అనుకోవద్దు. కాబట్టి ఇందులో మనం ఏమైనామో ఈ విశ్వాస గృహమై ఉన్నాం. ఏమై ఉన్నామండి? విశ్వాస గృహము, సంఘము
కదండి. ఇది ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనకు ప్రతి ఒక్కరికి పని ఉన్నదే. ప్రతి ఒక్కరికి పని ఉన్నది. అయితే ఈ పనిలో మనం సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమించేవారమైతే ఏం చేయాలి? అది ఆ డ్యూటీస్ ఏంటో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా మనం క్రీస్తును ప్రేమించేవారమైతే మనం ఆజ్ఞలను గైకొనే వారమై ఉంటాం. కాబట్టి సంఘంలో మనకు ప్రతి ఒక్కరికి పని ఉంటున్నప్పుడు నాకు పని లేదు అని అనకూడదు. ఆమోసు ప్రవక్త అంటాడు, ఆమోసు గ్రంథంలో 6:1 ఏముందంటే, సియోనులో నిర్వాచారముగా ఉండువానికి ఏందంట శ్రమ. అంటే సంఘంలో ఖాళీ కూర్చోవద్దు. ఖాళీ కూర్చొని ఖాళీగా వెళ్ళిపోవటం కాదు. ప్రతి ఒక్కరికి శరీరంలో అవయాల్లో పని ఏ విధంగా ఉందో మనకు కలిగిన కృప వరములో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనం పని చేయాలి. ప్రతి ఒక్కరు మన సంఘాన్ని ప్రేమించేవారమైతే మనకు ప్రతి ఒక్కరికి పని ఉంది. నీ పనిలో సోమరితనం ఉండకూడదు. సోమరైన చెడ్డదాసుడు అనే మాట తెచ్చుకోకూడదు. బల నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకస్తుడి వలె, మంచి గృహ నిర్వాహకుని వలె మనం ఉండాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు 20వ అధ్యాయము 21వ వచనంలో నమ్మకస్తుడిగా ఉండాలి. కొంచెంలో నమ్మకుండా ఇంకెక్కడండి? నువ్వు కొంచెం దేవుని పనే పాడు చేశావు, ఇంకా ఆడపోయినాక అక్కడ ఏమి ఇస్తాడు నీకు అవకాశము? మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తావు? కొంచెంలో నమ్మకం లేనప్పుడు ఇంకెక్కడ ఎక్కువలే నమ్మకం ఉంటావు. భూలోకులో నమ్మకం లేదు, అక్కడ దాన్ని లెక్క చెప్పాల్సి వస్తుంది. నమ్మకమైన వారికి ఉండాలి. క్రీస్తు తన రక్తాన్ని చెందించాడు జగత్ పునాది వేయబడక ఉంటే. ఆ ప్రణాళికలో వచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం, ఎంత థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అయ్యా, నిజంగా నేను అర్హుడి కాదు అనుకొని మీరు చేసిన మేడ్లు థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను. ఆయనకి ఇచ్చిన రక్షణకై పరలోకులు కూడా రక్షింపబడిన వారు ఆడికెళ్ళి అంటున్నారు, తండ్రి అయిన దేవుడు గొర్రెపిల్ల ఎదుట నిలబడి అక్కడ సాష్టాంగపడి మా రక్షణకై స్తోత్రము, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నారు. ప్రాణగ్రంథం 7వ అధ్యాయంలో 9 నుండి 14 వచనం మీరు చూడగలరు. 15వ వచనం నిరంతరం స్తుతిస్తారు. కాబట్టి ఈ విషయంలో మొట్టమొదటిగా మనకు ఆ యొక్క సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనకి కొన్ని పని భారం మనం కలిగి ఉన్నామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనకు చేయాల్సిన, మనం నిజంగా క్రీస్తుని ప్రేమించేవారమైతే, దేవుని ప్రేమించేవారమైతే మనం ఏం చేయాలంటే ఇందులో, ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి మనము సంఘాన్ని ప్రేమించాలి. కొన్ని హెచ్చరికలు ముందుగా తెలియజేస్తూ, మొట్టమొదటిగా తెలియజేసేది ఏంటంటే, ఏం చేయాలంటే ఆరాధన. ఏంటండి? ఆరాధించాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. ఈ విధంగా ఆరాధించాలి. ఇది ఏ యాక్షన్ కాదు, ఏదో మూమెంట్ కాదు, ఇది కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఏదో బాడీ ప్రజెంట్ మైండ్ మనుషులు పారంపర్య ఆచారాలు చొప్పున కాదు, వేషధారణ ఆధారణ ఆయనకి నచ్చదు, అన్ని జనుల వల్లే ఆరాధించడానికి నచ్చదు. చాలా హెచ్చరికలు ఇచ్చాడు యేసు ప్రభువు వారు. కాబట్టి ఆరాధన ఏ విధంగా చేయాలంటే చూసినట్టయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మరియు
రెండో అధ్యాయం అనేది రెండో అధ్యాయం అనుకుంటాను, క్షమించండి, రెండో అధ్యాయం మళ్ళీ 9వ వచనం. అదేవిధంగా రోమా పత్రికలో 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆరాధన సజీవ యాగముగా మన దేవునికి, అంటే దేవుని ఎదుట మనము మన ఆత్మను కుమ్మరించటం, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ లోక మాల్యం నుండి ప్రత్యేకింపబడి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలండి. ఈ 2 వచనాలు మీకు తెలుసు. మనము ఆత్మ సంబంధమైన యాజకులం గనుక ఆరాధన ఫస్ట్. ఆరాధనలో ఏమున్నాయి? ఆరాధనలో ఏమున్నాయండి? ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలండి, 5 భాగాలు. 1 ప్రార్థన, 2వది చెప్పాలి మీరు, పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, అల్లరితో కూడిన పాటలు కాదు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మతో పాడుదును, మనసులో ఆత్మలో ప్రార్థన, పాటలు, బోధ, అపోస్తుల బోధ వాక్యం అన్నమాట. తర్వాత ప్రభు బల్ల, ఇది చాలా ప్రాముఖ్యం. నిజంగా మనం ప్రభువుని ప్రేమించాలని ఆజ్ఞను పాటిస్తాం. ప్రభువు వల్ల. తర్వాత ఏంటండి? కానుకలు. ప్రతి ఆదివారం కానుకలు. మీకు తెలుసు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు కదండి. అయితే మనం చూసినట్టయితే ఇది ఆరాధన. ఈ ఆరాధన క్రమముగా జరగాలి. ఇది లేఖన భాగం. కాబట్టి మనకందరికి తెలుసు. మరి ఎక్కడుంది? అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాస బంధనో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటను ఎడతెక్క ఉండేది. తర్వాత నేనైతే నా ప్రియమైన సహోదరులారా, మనం 3వది ఆరాధనలో మనం రొట్టె విరుచుట చాలా ప్రాముఖ్యమండి. ప్రభు బల్ల కార్యక్రమం మర్చిపోకూడదు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారము నాడు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారము రొట్టె విరవాలే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. పౌలు గారు అంటాడు, ఈ ఆజ్ఞ ప్రభు వల్ల పొంది తిని అంటాడు. వాస్తవానికి ఆ రోజు యేసు ప్రభుతో ప్రభురాత్రి భోజనం ఆయన లేడు, కానీ ఆజ్ఞ పొందేని అంటున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, ఇందులో పాల్గొనే వాళ్ళు మీలో కక్షలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పలు అనుకుంటున్నారు, అధికులు అనుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువ కీడే కానీ ఎక్కువ మేలు కాదు. ఈరోజు క్రైస్తవులు చాలా డిఫరెంట్ భాగాలుగా అయిపోతున్నారు, విభజనలు అయిపోతున్నారు. ఒక రొట్టెలో పాలు పొందే లాంటివి ఉండకూడదు కదండి. తర్వాత చూడైతే ప్రియమైన సహోదరులారా, మనము దేవుణ్ణి, క్రీస్తును ప్రేమించే వారమైతే మనం ఏం చేస్తామంటే, ఇదిగో ఆయన గ్రంథంను, వాని వాక్యానికి భయపడే వారమైతే ఈ విధంగా నడుచుకుంటాం. ఏం చేస్తామంటే కానుకలు, గివింగ్ అన్నమాట. కానుకలు. 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం. పరిచర్యలో గివ్ త్రూ ద చర్చ్, సంఘముకు ఇవ్వాలి, సంఘం ద్వారా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఏ విధంగా? బైబిల్ ఏం బోధిస్తుంది? ఇతరుల సంగతి నాకు సంబంధం లేదు. బైబిల్ క్రొత్త నిబంధనలో ఏం బోధిస్తుందంటే, కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 7 వచనములో, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 11వ వచనములో చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే, మొట్టమొదటగా ఏ విధంగా ఇవ్వాలి, చదువుదాం. దయచేసి గమనించండి. చదవగలుగుతారా? తీయండి, చదవండి. దయచేసి మీరు గమనించాలండి, మీరు కూడా గ్రంథాన్ని గమనించాలి. ఏంటంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో నేను చదువుతున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయుకున్న ప్రకారమే ఇయ్యాలి. దేవుడు ఉత్సాహం ఇచ్చేవాడిని ప్రేమించును. కనుక ఈ విధంగా ఇచ్చే కార్యక్రమం ఉత్సాహంగా ఇవ్వాలి, బలవంతంగా కాదు, ఏదో కలెక్షన్ చేయటం కాదు, వసూలు చేసే కార్యక్రమం కాదు. ఎందుకంటే చాలా పేద సంఘం. కొరింథీ రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మాసిడోనియా ఉన్న సంఘము, అది దేవుని కృప. వారు బహుశ్రమల్లో ఉన్నారు. వాళ్ళు పరీక్షిస్తే అత్యధికంగా ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు, నిరుపేదం, చాలా దాతృత్వం కలిగి ఉన్నారు. పౌలు గారు మెచ్చుకుంటున్నాడు. ఇది కృప కలిగిన వారు, దాతృత్వం కలిగిన వారు, త్యాగం చేసేవారు, తమ సొమ్మును కోల్పోయేవారు. ఎచ్చుట అందరి వాళ్ళకి కాదు. అబ్రహాములంతా అంటాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి. అతడు తీసుకొచ్చిన ధనములో కొలగొట్టంటే ఏదో దొంగతనం చేసి తీసుకురాలా, వీళ్ళు తీసుకెళ్ళా తిరిగి తీసుకొచ్చాడు. ఆ సొమ్ములో 10వ వంతు ఇచ్చాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఘనుడు అన్నాడు. ఎవరైతే ఇస్తారో వారు ఘనులు, దాతృత్వం కలిగిన వారు, త్యాగం చేసేవారు, కృప కలిగిన వారు, తమ అవసరాలు కూడా మానుకొని దేవుని పరిచర్యలు ఇచ్చేవారు. ఎందుకు చెప్తున్నామంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడో, మనకున్న తలాంతు చొప్పున, మనకు తలాంతు ఉంది, అయ్యగారు మంచిగా పాటలు పాడగలుగుతారు, ఆ బ్రదర్ మంచి బైబిల్ రీడింగ్ చేయగలుగుతాడు, ఆ బ్రదర్ మంచి వాక్య పరిచర్య చేయగలుగుతాడు, ఈ బ్రదర్ మంచి ఇంకా హెచ్చరించగలుగుతాడు. ఇంకా ఈ విధంగా రకరకాలుగా పనిచేస్తున్నప్పుడు ఇంకొకరు దాతృత్వం కలిగి ఇవ్వగలుగుతారు. దేవుడు వాళ్ళు బ్లెస్ చేశారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి మనము ఇచ్చే విషయంలో సంతోషంగా, ఉత్సాహంగా ఇవ్వాలి. ఈ నిరుపేద సంఘం అయినప్పటికీ వీరి దాతృత్వం చాలా గొప్పది, వీళ్ళ త్యాగం గొప్పది, వీరు కృప నొందిన వారే చేయగలుగుతారు. అది ఈ కృప విషయమై అంటాడు. తర్వాత ఎంతవరకు ఇవ్వాలి అంటే, ఇదిగో మనం చదివాం ఇక్కడ ఏముంది, 12వ వచనము ఏముందండి చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు, కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరం. ఏదో అందరి మీద ఇంత భారాలేసి, తల మీద భారం వేసి మోయలేని భారం పెట్టకూడదు. దేవుని కృపను నిరర్ధకం చేయకూడదు. ఇవ్వలేక దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో కూడా అనేక మందిని చూశాను నేను. అక్కడ వెళితే ఇవ్వాల్సి వచ్చిందని ప్రార్థనే మానేసిన వారిని కూడా చూశాం. చివరికి అలాంటి వ్యక్తులు కూడా చూశాం. నేను కావాలంటే మీరు అడగండి, నేను ప్రూఫ్ చేస్తాను. వస్తువులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి పని కాదు. దేవుని కృపను వ్యర్థం చేయదు. లేనిపోయిన భారాలు పెట్టి, లేనిపోయిన మనుషులు పారంపర్య ఆచారాలు పెట్టి, వాక్యంతో భయపెట్టే కార్యక్రమం కాదండి. నిజంగా సంఘాన్ని మనం ప్రేమించే వారమైతే, నిజంగా సహోదరుల ప్రేమ కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే అతను సామర్థ్యం,
అతడు కలిమి కొలదే ఇవ్వాలి. అది తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మొదటి భాగంలో సామర్థ్యం కొలది అని ఉంది. నువ్వెంత మోయగలుగుతావో, నువ్వెంత చేయగలుగుతావో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మొదటి భాగం సామర్థ్యము అని అర్థమైంది కదా. దయచేసి ఈ విషయాల్లో చాలా విషయాలు మనం చూసినప్పుడు మనం చూస్తాం, చాలా మంది దాతృత్వం మన ఇక స్థానిక సంఘంలో ఉన్నారు. ఒక ఫ్యామిలీ, నేను వాళ్ళ పేరు చెప్పడం లేదు, వాళ్ళు ఎంత హ్యాపీ ఇస్తారంటే సంతోషంగా ఇస్తారు. ఒక పరిచర్య గురించి చెప్పగానే 10వ వంతు కంటే ఎక్కువ ఇస్తారు. ఇక్కడ 10వ అంటే తక్కువ ఇవ్వని కాదు, ఇక్కడ అసలు ఇవ్వద్దనేది కాదు. దేవునికి ఇస్తేనే నువ్వు ఆశ్రయింపడతావు, నీకు దీవులు వస్తాయి. కొంచెం విత్తువాడు కొంచెం పంట కోస్తాడు, సమృద్ధి విత్తువాడు పంట కోస్తాడు. ఇవ్వాలి ఖచ్చితంగా, దేవుని పల్లి, దేవుని నియమం ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే తాత్పర్యం ఏంటంటే నీ సామర్థ్యము, నీ ఎంత ఇవ్వగలుగుతావో నిశ్చయించుకొని ఇవ్వాలి, అంతే కదండి. నాకున్న సమస్తం నీకు ఇస్తున్నాను ప్రభు అని ఆడ ఒక 10 రూపాయలు ఎత్తి అట్లా అదట్టు సమస్తం, ఏదో ఒక అబద్ధం కదా అయ్యా. కొందరు ₹1,00,000 శాలరీ ఉంటుంది, ఏదో ఒక 500 ఇస్తారు, అది 10వ వంతు అనకూడదు. అట్లా నా హృదయాలు ఎంత నిచ్చుకున్నానయ్యా, హ్యాపీగా తీసుకోవాలి, ప్రార్థన చేయాలి అంతవరకు. నేను ముందే చెప్పాను, ఒక సహోదరు కుటుంబం ఉంది, 10వ వంతు కంటే ఎక్కువ ఇస్తారు, సంతోషంగా ఇస్తారు. పరిచయం గురించి చెప్పగలే చాలా ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అది ఆ డబ్బు చెప్పండి? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఈ ధనము అనా, ఈ డబ్బు లెక్క అయిద్దనా, ఆడిట్ అయితే రేపు ఒకరోజు లెక్క చెప్పాలి. ఇవన్నీ పోగు చేసుకొని, ఇవన్నీ లగేజ్ చేసుకొని ఆడికి వెళ్ళి నిలబడితే అక్కడ నో ఎంట్రీ, పరలోకంలో నో ఎంట్రీ. డబ్బు బంగారు, ఈ డబ్బు దేవుని సొంత పోగు చేసుకొని అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బంగారాలు, లగ్జరీ కార్లు, షూట్లు, బోట్లు. వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్టున్నారో నీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఆయన ఎట్టున్నాడు, అయ్యగారు ఎట్టున్నాడు అనుకోండి, నేనేమన్నా ఒకళ్ళు ఉద్దేశించి కాదు, దయచేసి చెప్తున్నాను. ఈయనున్నాడు అయ్యగారు, పాప వాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసి ఉన్నారు వాళ్ళు కదా. కూరగాయల వ్యాపారం అనుకోండి, బండి నెట్టుకుంటా ఈయన ఉన్నాడు, ఏదో అట్టిపొళ్ళు అమ్ముకుంటున్నాడు, ఏదో రకరకాల. ఆయన తీసుకొచ్చి ఇదిగో ఈ బక్క చిక్కిన ఆయన వచ్చి, ఆ బక్క చిక్కిన ఆమె కష్టపడి పురుగులు అమ్ముకొని, పూరీలు అమ్ముకొని తీసుకొచ్చి ఆ స్పూన్తో ఆయన నోటికి అందించేది కాదు. అర్థమైంది కదా ఈ తాత్పర్యం. ఈయనేమన్నాడు, ధారణ చేయకూడదు. యథార్థం చెప్తున్నా, భారం మోపకూడదు. ఆ సొమ్ము దేనికి వాడాలి బైబిల్ ప్రకారము? పరిశుద్ధుల కొరకైనా పరిచర్య. తీసుకెళ్ళి గబల్ లోలు పెట్టుకోవడం కాదు, దాని లెక్క ఉంటుంది. ఏంటంటే చూడండి, ఒకటి సువార్త పని చేస్తాడు, కష్టపడి నూర్చడి ఎద్దుకు మూతికి చిక్క వేయద్దు. పాలన చేసే పెద్దలకు రెట్టింపు సన్మానం కదండి. ఒకటి పరిచర్య చేశాం, పరిశుద్ధుల కొరక పరిచర్య, ఆయన కొంత తీసుకుంటాడు. తర్వాత రెండోది ఏంటండి, సువార్త వ్యాపకం. సువార్త వ్యాపకం ఇక్కడ నుంచి సంఘమే కాదు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, వ్యాప్తి చేయాలి. అందుకోసం ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు అవన్నీ ఉంటాయి. ఫుడ్ ఫెయిత్ కదా, ఫుడ్ ఫెయిత్ అంటే ఇవ్వాలి, ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి, తర్వాత వాళ్ళకు ఇవ్వాలి. తర్వాత సువార్త వ్యాపకంలో సంఘము ఎడిఫై అంటే సంఘ క్షేమాభివృద్ధి ఎడిఫై చేయాలి. ఎడిఫై చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ బైబిల్ క్లాసులు చేస్తున్నాం, బైబిల్ క్లాసులు మీకు వాక్యం చెప్తున్నా, పురికొల్పుతున్నా, ప్రోత్సహిస్తున్నాం, బయటకు పంపిస్తున్నాం, తయారవుతున్నారు దాని కొరకు కదండి. ఇక చెప్పండి, పాత నిబంధనలు చెప్పాడు, క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడు ఈ మాట. ఎవరు? అనాథులు, దిక్కులేని వారు, పేదలు సంఘంలో ఉంటారు, విధవరాండ్రు, వాళ్ళకి పూర్ పీపుల్, ఆర్పన్స్
కదండి. ఈ విధంగా ఒకటి సంఘ క్షేమాభివృద్ధి, రెండు పేదలు, మూడోది స్వార్థ వ్యాపకము, నాలుగవది పరిచర్య చేసుకొని కనిపెట్టుకున్నారే వాళ్ళు. వీళ్ళు కనుక లేకపోతే మరి వీళ్ళు ఎక్కడో వేరే పనికి వెళ్ళాల్సి వచ్చింది. నెహెమ్యా గ్రంథంలో అదే, నెహెమ్యా చూశాడు, అక్కడికి వచ్చి చూసేసరికి 10వ అధ్యాయంలో అందరూ ఆ ఆలయ పనులు పెట్టేసి పనులకి వెళ్ళారు. ఎందుకు? వాళ్ళకి పోషణ లేదు. వీళ్ళు కూడా కొద్దిగా కనిపెట్టుకోవాలి. ఇదండి ఈ పరిచర్య. తర్వాత మనం నిజంగా దేవుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. మనము సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే తర్వాత ఇదిగో ప్రోత్సహించాలి. ఏందండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 28. మీకు తెలిసిందా? ఇది చాలా చాలా గొప్ప పాఠం. సంఘాన్ని ప్రేమించాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి అలాగ ఎక్కువ చేయొచ్చు. ప్రేమ చూపుట ఎందును, సత్కారము చేయట ఎందును ఒకరినొకరు పురికొల్పాలి, హెచ్చరించాలి. ఎందుకు వస్తావు సహవాసం? ఈ సహవాసంలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు కూడా సహవాసం పిలిచిన దేవుడు. నమ్మదగిన దేవుని సహవాసంలో వచ్చా. వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందు. ఈ సహవాసంలో ఉంటున్నప్పుడు మనం ప్రతిసారి పురికొల్పుతూ ఉండాలి, స్టిర్ అప్, ప్రోత్సహిస్తూ ఉండాలి. ఏ విషయాల్లో? ప్రేమ చూపుటలో ప్రేమ, రెండవది ఏంటి? సత్కార్యములో, తర్వాత ప్రార్థన. అయ్యా దయచేసి గమనించాలి, ప్రార్థన. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? రోగుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో పెద్దలు, ఉపదేశకులు, బోధకులు వీరందరి కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు, ప్రపంచం కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన. క్రైస్తవుడంటేనే ప్రార్థన. ఇక ఆఖరిగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం మరణం వరకు నమ్మకం. నిజంగా మనము సంఘాన్ని ప్రేమించేవారమైతే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకం. కొన్నాళ్ళు వచ్చి మళ్ళీ తొలిపోవటం కాదు. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వస్తాయండి, దేహంలో కష్టాలు వస్తాయి. వాస్తవం చెప్పాలంటే మా జీవితం అందు శోధనలే నెరవేరుతున్నాయి, కష్టాలే నెరవేరుతున్నాయి. అండ్ వీటన్నిటిలో నుండి అత్యధిక విజయము పొందుచున్నాము కదండి. ఇప్పుడు ఈరోజు పాఠంలో ఈరోజు ఎంతవరకే, తర్వాత మళ్ళా వచ్చే భాగంలో మనం చదువుకుందాం. దయచేసి గమనించండి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి మనం సంఘాన్ని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? కొన్ని హెచ్చరికలు తెలుసుకున్నాం. మరి విశేషంగా ఆరాధన విషయంలో, అదే విధంగా మనం ప్రభు బల్ల ప్రతి ఆదివారంలో తప్పనిసరిగా అపోస్తల బోధలో వాక్యముతో ఉతక స్నానం చేయబడాలి. కొందరు వాక్యం వినటానికి ఇష్టపడరు, వాక్యం అయిపోయినాక వస్తారు, ఇష్టపడరు. ఉతక స్నానం చేయడానికి ఇష్టపడరు. మురికి బట్టల మీద ఈ బట్టలే బాగుండే అనుకుంటా కదా. తమ వస్త్రములు ఉతుక్కున్నవాడు పెళ్లి వస్త్రాలుంటేనే ఆ విందులోకి వస్తాడు, మురికి బట్టలతో అంటే బయటపడేయండి కదా. ప్రాణ గ్రంథం 22:14 ఏముంది? జీవవృక్షం హక్కు గలవారే తమ వరిపిల్ల రక్తం తమ ఉతుకున్న వారే బొమ్మలు గుండా ప్రవేశిస్తారు. ప్రాణ గ్రంథం 22:14. కాబట్టి ఆదివారం, రేపటి దినం మనకు తెలియదు, రేపు ఏం సంభవించినో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనం ఎంత పని చేయగలుగుతాం? పగలుండగానే పని చేయండి, చీకటైతే చేయలేం. ఇప్పుడు ఆ వయసు వృద్ధాప్యం కదండి. పగలుండగానే పని చేయాలి, చీకటైతే ఏం చేయాలి. ఇప్పుడు నేను ఏదో చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతా ఉంటా. నా దేహము, మా బాహ్య పురుషుడు దినదినమో పురుషించుతున్నాడు, కానీ అంతర్య పురుషుడు దినదినమో నూతన శక్తి. కాబట్టి మనము పగలుండగానే, ఎందుకంటే ఈ దేహంలో ఉన్నప్పుడే మనం పని చేయాలండి. ఎట్లా పని చేయాలి? నమ్మకంగా పని చేయాలి. నాట్ ఫేక్ క్రిస్టియన్.
నమ్మకమైన క్రైస్తవుడిగా పనిచేయాలి. గాడ్ ఈజ్ లైట్. ఈ లైట్ కాదు, మనం చీకటిలో నుండి వెలుగు, మరణంలో నుండి జీవులకు దాటిన మనము నమ్మకం చాలా ప్రాముఖ్యం. మన మీద వెలుగు, ఈ లోకపు వెలుగు కాదు ఇది. లెమ్మో తేజరి లెమ్మో, వెలుగు అయ్యా వినండి, లెమ్మో తేజరు నీ మీద వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఏంటి? యేసుప్రభు నేను లోకం నాకు వెలుగు అన్నాడు. ఏ వెలుగు అది? ఇది ఆత్మ సంబంధం వెలుగు. మనం ఉదయించినప్పుడు మన వెలుగు సంబంధంలో జీవించాలి, కానీ మళ్ళా చీకటి వైపు. నిజంగా మనం క్రీస్తుని ప్రేమించేవారు. ఆయన అంతా రక్తం చెందించినప్పుడు, రక్తంలో కడగబడినప్పుడు పరిశుద్ధంగానే జీవించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, మనము సంఘాన్ని ప్రేమించాలి. ఆయన శరీరంలో అవయాలుగా ఉండి ఆయన ఇచ్చిన పని మనం తప్పనిసరిగా పని చేయాలి, వర్కౌట్ చేయాలి. పని లేకుండా ఉండకూడదు, సోమర్లో ఉండకూడదు. ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసావు అది కాదు ప్రాముఖ్యం. ఎంత డబ్బు ఖర్చు పెద్ద చేసావు అది కాదు ప్రాముఖ్యం. ఎన్ని ఆత్మలు సంపాదించావు. ఒడ్డు చేరి నీ దరి నిలిచినప్పుడు రక్షక ఒక్క ఆత్మనే తేక నేను సిగ్గుపడిపోతున్నా. ఈ పాట వచ్చమ్మా, వచ్చా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. ఈ లోక విడిచినప్పుడు అక్కడ పోయి అడిగేది అదే, నువ్వు ఎంత లగేజ్ చేసుకొచ్చావు, ఎంత సంపాదించావు, ఎంత టీవీ స్పీకర్, ఎంత పలుకుబడి, ఎంత పాపులర్ అయ్యావు, నీ దగ్గర ఎంతమంది లక్షల మంది జనం ఉన్నారు అది అడగడం. నువ్వు ఎన్ని ఆత్మలు తెచ్చావు ఆ లెక్క. ఆత్మలు లెక్క అడుగుతాడు. అది క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, మనము సంఘాన్ని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ఈ ఒక్క వాక్యము ఇక్కడి వరకే కాక అనేక మందికి వ్యాప్తి చెంది ఈ వాక్య హెచ్చరికల ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ వినివారం మాత్రం కాక వాక్యాల ప్రకారం నడుచుకునే వారంగా ఆశ్రయించమని, మీ చిత్తమైతే మరలా వచ్చేవారం ఇంకా అనేక కొత్త వర్తమానాలు, అనేక కొత్త పాఠాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జీవజల ఓట మా జీవితం సరిపోదు, సరిదిద్దుకోవటానికి మా లోపాలు ఏమైనా తెలుసుకొని మీకు ఇష్టలుగా నడుచుకోవటానికి అవకాశం దయచేయండి. రేపటి దినం మాకు తెలియదు తండ్రి. మీరు ఇచ్చిన ఈరోజు అవకాశాన్ని బట్టి త్యాగం చెల్లిస్తూ, ఒకవేళ మీకు విరుద్ధంగా ఉంటే ఏదైనా ఉంటే క్షమించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.